వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో గచ్చిబౌలి టీఎన్జీఓస్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇళ్ల మధ్యలో కోలివింగ్స్ హాస్టల్స్ వచ్చాయి. అనేక అసభ్యకరమైన అసహ్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. వీటిని వెంటనే మూసేయాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలు ఏంటి కోలివింగ్ హాస్టల్స్ అంటే? అసలు ఓయో హాస్టల్స్ అంటే ఏంటి? ఎవరుంటున్నారు దాంట్లో? ఏం జరుగుతుంది అసలు? సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఓమ్మో, తెలియదు అసలు. లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్ ఏదో అట్లా, గర్ల్స్ హాస్టల్స్ అట్లా తెలుసు కానీ ఇదేందో కో లివింగ్ హాస్టల్స్, ఓయో హాస్టల్స్ ఇలా అంట. అది ఏంటి అసలు? ఎందుకు వచ్చాయి? అది వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అసలు? కొంతకాలం క్రితం వరకు లేడీస్ హాస్టల్స్ అంటే ఏంటో కూడా నిజంగా నాకైతే సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఏంటి హాస్టల్స్ తెలుసు కానీ లేడీస్ హాస్టల్స్ ఏంటి స్పెషల్గా, అసలు దేనికి అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్గా అన్న భావనలోనే ఉండేదాన్ని. అవును. మెల్లగా తెలిసింది జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి. ఇది సంస్కృతిని బాగా ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే మాకు ఎలా కావాలో అలా బ్రతుకుతాం. అంటే యుఎస్లో అలా ఉంటుందా ఏంటి? ఒక యుఎస్ ఏంటి, చాలా కంట్రీస్లో అలా వాళ్ళ ఇష్టానికి ఉంటుంటారు. ఈ వెస్ట్రన్ కల్చర్ని మనకి తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు, ఒకళ్ళు చేస్తారు, ఇంకొకళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు సిగరెట్లు అనేవి మనం చూసామా ఎప్పుడైనా? అమ్మాయిలు మనం రోడ్ల మీద చాలా మంది అమ్మాయిలు చూస్తున్నాంగా. అయితే వాళ్ళు ఒక సిగరెట్ని నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి తీసుకోవడము, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఒకే సిగరెట్ని షేర్ చేసుకోవడం అనే సంస్కృతి చూస్తున్నాం. దీన్ని సంస్కృతి అనొచ్చా? అసలు తప్పేమో. ఇది ఏమో మరి, ఇంకా దానికి వేరే పేరు ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి. అది అలా చేస్తున్నారు. చూస్తున్నారు. ఎప్పుడు ఒక టైం లేదు, ఏమీ లేదు. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి 40+ ఆవిడ నిలబడి మహా స్పీడ్గా సిగరెట్ తాగుతుంది ఎండలో నిలబడి 2 గంటల టైంలో. అంటే చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా అందరూ కూడా ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఏంటంటే సమానత్వాల కోసమేమో అని నేను అనుకుంటున్నా. సమానత్వాలు అయితే ఆరోగ్యాలు పాడు చేసుకోవటానికి కూడా సమానత్వం కావాలేమో మరి వీళ్ళకి. మరి అలా ఎందుకు చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. కోలివింగ్ ఇంకా ఈ సంస్కృతి వీళ్ళు ఎప్పుడైతే లీగలైజ్ చేశారో, ఇటువంటి అక్రమ సంబంధాలు ఇవన్నీ ఇలాంటివన్నీ వచ్చిన దగ్గర నుంచే ఈ కోలివింగ్ అనేది కొత్తది బయలుదేరింది. అంటే అలా వచ్చిన వాళ్ళే కదా కలిసి ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా ఉండటానికి వీలైంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఓయో హోటల్స్ అని, మామూలుగా లాడ్జ్లు అని, లేకపోతే లేడీస్ హాస్టల్స్ అని, పీజీస్ అని విన్నాం ఇప్పటివరకు. ఇప్పుడు కొత్తగా కోలివింగ్ హాస్టల్స్ వస్తున్నాయి. చక్కగా దాని మీద బోర్డు మీద రాస్తున్నారు, అవైలబిలిటీస్ అన్నీ రాస్తున్నారు. అది చూసి వీళ్ళు చక్కగా వెళ్ళి ఇది ఇలాగా రెంట్ ఫెసిలిటీస్ ఏంటి అన్నీ మాట్లాడుకుని ఉంటున్నారు. కోలివింగ్ హాస్టల్స్ అంటే అదొక హాస్టల్, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఉంటారా? ఒక ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయట ఎక్కడైనా పరిచయము, నచ్చారు, కొన్నాళ్ళు కలిసి ఉందాము అంటే, అది పెళ్లికి ముందు మనం ఒక అబ్జర్వేషన్లో ఉందామనే థాట్ కాదు అది. నచ్చింది మన ఇద్దరికి, కొద్ది రోజులు కలిసి ఉందాం. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఏమంటే మన ఇద్దరు స్నేహం కుదిరింది, ఒక ట్రిప్కి వెళ్ళొద్దాము, ఒక మూవీకి వెళ్ళొద్దాము, ఒకసారి మా ఇంటికి రండి అనుకుంటాం కదా. వాళ్ళ భాషలో ఇద్దరు కలిసి ఉందాం, మన ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది, నువ్వు నాకు నచ్చావు, నాకు నువ్వు నచ్చావు, కలిసి ఉందాం ప్రస్తుతానికి ఎన్నాళ్ళు వాళ్ళ ఇష్టం. 3 months 6 months 1 year ఈ లోపల నచ్చకపోతే వెళ్ళిపోతారు. ఇద్దరు వేరు వేరు జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అలా అనమాట. ఇద్దరికి శాలరీస్ వస్తాయి, పే చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే రెంట్స్ కలిసి వస్తాయని కూడా కలిసి ఉండటం అనేది జరుగుతుంది. కానీ రెంట్స్ కలిసి వస్తాయి కదా అని చెప్పి కలిసి ఉంటే దాన్ని ఏమనాలి? ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటే ఏమనుకోకర్లా, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే ఏమనుకోకర్లా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెంట్ ఇద్దరికి తక్కువ పడుతుంది, కలిసి వస్తుందని చెప్పి కలిసి ఉంటే దాన్ని ఏమంటారు తెలియట్లా. డే 1లో మీరు ఆ ఉద్దేశంతోనే వచ్చారు, తర్వాత మీ రిలేషన్ మారచ్చు కదా. అయినా ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేకపోతున్నారు. జాబ్స్ ఎక్కడో ఉంటుంటాయి, వెళ్తారు, ఉన్న ఊర్లో ఉండరు. మరి అక్కడ ఏం జరుగుతుందో పేరెంట్స్కి తెలీదు, కనిపెట్టలేరు కూడా. అసలు ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూసి చెప్తే అది వేరే, అది తెలుస్తుందేమో, లేకపోతే వాళ్ళు కూడా కనిపెట్టలేరు. ఇలా వాళ్ళు ఎంతకాలం అంటే అంతకాలం ఉండటము, తర్వాత బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవడం. ఈ సంస్కృతి ఎక్కువైన దగ్గర నుంచి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఎవరు.
పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఎందుకంటే ఇంత మంచి ఫెసిలిటీ వస్తే పెళ్ళేంటి, పెళ్ళెందుకు, గుదిబండ అంటారు కదా, అట్లా ఫీల్ అయిపోతున్నారు. ఈ లోపల వాళ్ళకున్న వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇయర్స్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇవాళ ఈ అబ్బాయితో ఉంటే ఈ అమ్మాయితో ఉంటే నచ్చకపోతే విడిపోతారు, ఇంకొక లివింగ్ ఇంకొక వాళ్ళతోటి, ఇలా వాళ్ళ ఇష్టం అనమాట. అసలు భార్యాభర్త పెళ్ళయి ఒక 10 ఏళ్ళు అయిన వాళ్ళే భర్త పోయి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఉన్న పరిస్థితి చూసాము. ఇప్పుడు లివింగ్ లో ఉన్న ఈ బాయ్ ఫ్రెండ్ మరి బాయ్ ఫ్రెండ్ అంటారు కదా, అవును, ఆయన ఈ మొక్కలతోనే ఉంటారని ఏమైనా నమ్మకం ఉంటుందా చెప్పండి. అందుకనే నా ఇష్టం భయ్, నేను 1 మంత్ ఉంటానో 2 మంత్స్ ఉంటానో నేను వెళ్ళిపోతా తర్వాత అంటే ఏం అనడానికి లేదు. ఓకే, ఈ మంత్ రెంట్ సెటిల్ అయిపోయింది కదా, యూ కెన్ గో, నువ్వు అటు వెళ్ళిపో నేను ఇటు వెళ్ళిపోతా. అసలు వీళ్ళకి ప్రొటెక్షన్ ఏది అసలు? ప్రొటెక్షన్ వీళ్ళు కల్పిస్తున్నారుగా, హాస్టల్స్ వాళ్ళు కల్పిస్తున్నారు, ఫుల్ సెక్యూరిటీ, మళ్ళీ వీళ్ళకి ఫెసిలిటీసు. మిడ్ నైట్లో కూడా అమ్మాయి కొంచెం ఏదైనా బయటకు వెళ్ళాలి, ఆ రూమ్లోంచి బయటికి రావాలంటే అక్కడ సెక్యూరిటీ, ఏదన్నా అవసరం పడితే బెల్ నొక్కితే వాళ్ళు డోర్ దగ్గరికి వస్తారు. ఆ నైట్లో ఏమన్నా ఫుడ్ కావాలా ఇంకోటి కావాలంటే వాళ్ళు సప్లయర్స్ ఉంటారు, చక్కగా లైటింగ్ ఉంటుంది, అన్ని రూమ్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా దేనికి ఇంకా ఏం చెప్తారు మేడం అసలు ఇలాంటివన్నీ చూసాక ఏమనిపిస్తుంది అంటే, ఇది ఈ విషయాన్ని లీగలైజ్ చేసినంత మాత్రాన మీరు ఈ హాస్టల్స్ ఓపెన్ చేయమని ఏమన్నా చెప్పారా కోర్టు వాళ్ళు, చట్టాలు చెప్పాయా మీకు? నాకు ఆ క్లారిటీ తెలుసుకోవాలని ఉంది ఈ మధ్య. వీళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఓకే అని చెప్పి లీగలైజ్ చేశారు. మీకు హోటల్స్ వాళ్ళకి హాస్టల్స్ వాళ్ళకి చెప్పారా ఈ బోర్డు పెట్టి మీరు రెంట్కి ఇవ్వండి అని చెప్పారా? ఇప్పుడు అది త్వరలోనే సీజ్ చేయాలి, క్లోజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని క్లోజ్ చేయాలి. సమాజము ఏమంటారు చెదలు పట్టిపోతుంది అనమాట. చెదలు పడితే ఏమవుతుంది, తినేస్తుంది ఎక్కడికక్కడ. పిల్లలు ఉంటారు మరి వాళ్ళు అట్లా హాస్టల్స్ లో వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నట్లు ఇదే చెప్తారు. వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి కరెక్ట్. ఈ భార్యలతోటి ఈ భర్తలతోటి మనం ఎక్కడ ఎగుతాము అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు కూడా, అమ్మాయిలైతే అమ్మాయిలతో అబ్బాయిలైతే అబ్బాయిలతో. మరి అలాంటప్పుడు వీళ్ళకి బాగుంది కదా, బాగున్నప్పుడు ప్రాబ్లం ఏముంది? ఏదో మేడం తెలియట్లేదు, అంటే కోలివింగ్ హాస్టల్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవి క్లోజ్ అవ్వాలండి ఫస్ట్. ఇప్పుడు చట్టం చేసింది ఈ విషయానికి. మీరు హోటల్స్ హాస్టల్స్ పెట్టుకోమని ఎవ్వరు ఏ చట్టం చేయలేదు. ఏ ధైర్యంతో మీరు పెడుతున్నారా? అది లీగలైజ్ ఎందుకంటే మాకు కూడా ఫ్రీ అని అనుకుంటున్నారా? మేము కూడా ఫ్రీ అయ్యామని ఇంకా దందా చేయడం. ఎక్కడో బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళి కలుసుకుంటే డోర్లు కొట్టి భార్యలు పోయి దాన్ని ఓపెన్ చేసి కేసులు పెడుతున్నారు కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఇలాంటిది ఫెసిలిటీ ఒకటి ఉంటే ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదా అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకా నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళని వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు పోలీస్ అధికారులే సపోర్ట్, వాళ్ళు ఇందులో పార్ట్నర్స్ అని కూడా చెప్పాడు. కావాలంటే మీరు వెళ్ళి అడగండి. వెళ్ళి అడిగితే వాళ్ళు నిజాలు చెప్తారా? ఎక్కడ ప్రూఫ్స్ ఉంటాయి? నిజంగా పోలీసు వాళ్ళే వీళ్ళకి పార్ట్నర్స్ అయితే ఈ హాస్టల్స్కి వాళ్ళు ఎవిడెన్స్లు ఉంచుతారా? ప్రూఫ్స్ ఎక్కడన్నా ఉంచుతారా? అది ఇంకో విధంగా ఏదో చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అబ్బాయి మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎందుకు చెప్పారో, మా పేరు వాడుకుంటున్నారేమో. మీ పేరు వాడుకుంటున్నప్పుడు మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంత జరుగుతుంటే అసలు ఎవరికి ఏం తెలియట్లేదే ఏంటి? చట్టాన్ని రక్షించవలసిన వీళ్ళు మా పేరు వాడుకుంటున్నారేమో అని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు కనుక్కోరు? వెళ్ళి మా పేరు ఎందుకు వాడుతున్నారని ఎందుకు అడగరు? అవును, దానికి తగ్గ చర్యలు అక్కడ ఉండాలి కదా. మరి అవేమి నాకు కనిపించలేదు. ఏ టెక్నాలజీ కనిపెట్టాము, కొత్తగా మనం అభివృద్ధి చెందుతున్నాము, ఆ విధంగా వెళ్తుంటే ఇట్లా కూడా అభివృద్ధి చెందుతున్నాము, ఈ విధంగా కూడా వెళ్తున్నాం అనేది ప్రూవ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇంకా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మా జీవితాలు పాడవుతున్నాయి అనే ఆలోచన వాళ్ళకి అసలు లేదు. ఎందుకు పాడవుతాయన్న థాటే మాకు లేదు. కానీ మేడం అర్థం కావట్లేదు అసలు ఏం చెప్పాలని. పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియని విషయాలు ఇవి. వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోవాలి, పేరెంట్స్ చూడాలి అంటానికి కూడా వాళ్ళకు కూడా తెలియని విషయాలు. వాళ్ళు వచ్చి ఏమని వీళ్ళని అడ్డుకుంటారు, ఎక్కడ అడ్డుకుంటారు, వాళ్ళకు కూడా తెలియని విషయాలు ఇవన్నీ. చక్కగా చెప్పారు మేడం. ఏదైనా కానీ ఇలాంటివి అయితే ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అంటే కో-లివింగ్ హాస్టల్స్ ఇలాంటి కల్చర్ ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు వెస్ట్రన్ కల్చర్ అనేది డామినేట్ చేస్తూ ఉంది ఇక్కడ. సో దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలని కోరుకుందాము. అందరూ కూడా
మన రూట్స్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మన లైఫ్ ఏంటి, మన పేరెంట్స్ ఎవరు, మన ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఓన్లీ డబ్బేనా, ఓన్లీ మన కన్వీనియన్స్ చూసుకోవడమేనా, ఇలా కాకుండా మన సంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, మన లైఫ్కి మనకు ఒక నైతిక ఆలోచన ఉండాలి. విలువలు. నైతిక విలువలతోని మనం లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని కోరుకున్నాము. ఒక అఘోరి వెనకాల పడుతున్నారే గాని ఆ, అది సమాజానికి చేటే, ఉమ్. ఇది కూడా చేటే. అఘోరి వెనక ఏంటి, అఘోరి ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది అసలు. ఆ, దీన్ని అరికట్టాలి ఫస్ట్ ఇక్కడ. ఉమ్, అది తర్వాత చూద్దాం. ఉమ్, ముందు ఈ కోలివింగ్ సంస్కృతిని ఉమ్. వేళ్లతో సహా తీసి పారేయాలి. అవును. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కదిపినా సమాజం పాడైపోతుంది అని అంటున్నప్పుడు మరి ఆ సదరు వ్యక్తులే ఈ బిజినెస్లు చేస్తున్నారు కదా, అవును, ఈ హాస్టల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి కూడా తెలియాలి, వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా, అవును. వాళ్ళ పిల్లల్ని అలా ఉంచుతారా? క్లోజ్ చేయాలి వెంటనే ఇవన్నీ. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మేడం. చక్కగా చెప్పారు. ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాము. సో మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, కానీ ఈ విధంగా అయితే కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.